నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 21వ శతాబ్దంలో తొలి 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కాల వ్యవధిలో తెలుగు రాజకీయం ఊహించని మలుపులు తిరిగింది. కొత్తగా 4 ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో 3 పార్టీలు అధికారంలో భాగం పంచుకున్నాయి. ఒక పార్టీ మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఒక జాతీయ పార్టీ 10 ఏళ్ల పాటు రాజ్యమెలితే మరో జాతీయ పార్టీ మిత్రపక్షంగా కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇక అంతకు ముందు ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు 2గా విడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో మొదలైనటువంటి తెలుగు రాజకీయాలు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాయి. తెలుగునాట పుట్టిన ప్రాంతీయ పార్టీలు తమ స్థాయికి మించిన ప్రభావం చూపించాయి. ఈ 25 ఏళ్లు తెలుగు రాజకీయ నేతల పాత్ర లేకుండా కేంద్రంలో సర్కార్ ఏర్పాటు కాలేదు. 25 ఏళ్ల తెలుగు రాజకీయాలు తీవ్ర మార్పులకు లోనయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ పోటీ నుంచి తెలంగాణ ఏర్పాటు, ఆపై ఏపీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వరకు పరిణామక్రమం సాగింది. ఉద్యమాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ ప్రచారం మరియు రాజకీయ స్థిరత్వ చర్చలు ఈ కాలంలో కీలకంగా మారాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ ఏర్పాటు వరకు ఉద్యమ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. జనసేన వంటి పార్టీలు కొత్త సమీకరణలకు తెరలేపాయి. పాలకుల సంక్షేమానికి, అభివృద్ధి నినాదాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగడం, ఓటర్లను ఆకర్షించడానికి సరికొత్త వ్యూహాలు, కుల సమీకరణలు ఈ 25 ఏళ్ల రాజకీయాలను శాసించాయి. 2000 నుంచి 2025 వరకు రాజకీయాలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక అంశాలను కూడా ప్రభావితం చేశాయి. ఈ కాలంలో సామాజిక వర్గాల ప్రభావం, సామాజిక మాధ్యమాల పాత్ర, కార్పొరేట్ విద్యా వ్యవస్థ వల్ల యువత రాజకీయ దృక్పథంలోనూ మార్పులొచ్చాయి. తెలుగు రాజకీయాల్లో గత 25 ఏళ్లలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు మిగిల్చాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తెలుగు రాజకీయం ప్రముఖ పాత్ర పోషించింది. ఈ 25 ఏళ్లలో 10 ఏళ్లు యూపీఏ, 10 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వాలు కేంద్రంలో కొలువుదీరాయి. ప్రతి సర్కార్లోనూ తెలుగు రాష్ట్రాల నేతలే కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సంకీర్ణ సర్కార్లోనూ తెలుగు రాష్ట్రాల నేతలదే ప్రముఖ పాత్ర. మొత్తంగా ఈ 25 ఏళ్లలో తెలుగు రాజకీయం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన మార్కు చూపించింది. అసలు ఈ శతాబ్దం మొదలయ్యే నాటికే టీడీపీ కీలక భాగస్వామిగా ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు యూపీఏ రాజ్యమేలిన ఆ సర్కారుకు తెలుగు రాష్ట్రాల నుంచి గెలిచిన ఎంపీలే ఆయువు పట్టుగా నిలిచారు. 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత మళ్లీ టీడీపీ భాగస్వామిగా ఎన్డీఏ సర్కార్ ఢిల్లీలో గద్దెనెక్కింది. ఇప్పటికీ అదే సర్కార్ కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తర్వాత 2 రాష్ట్రాలైన ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రభావం కనిపిస్తూనే ఉంది. జాతీయ స్థాయిలో 2 ప్రధాన కూటములకు తెలుగు రాష్ట్రాలు కీలకం కావడంతో ఎవరూ వీటి పాత్రను విస్మరించలేని స్థితి ఉంది. అలా మునుపటితో పోలిస్తే దేశ రాజకీయాల్లో తెలుగు రాజకీయ ప్రభావం బాగా పెరిగింది. అంతేకాదు, మిగతా రాష్ట్రాల్లోని పార్టీలు కూడా తెలుగు రాజకీయాన్ని అనుసరించడం, కొండకొచ్చో అనుకరించడం కూడా మొదలైంది. ఇక తెలుగు రాజకీయాల్లో జరిగే ప్రతి కీలక పరిణామం ఎంతో కొంత జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేసింది. 2000 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర, హైటెక్ పాలనపై దృష్టి పెట్టారు. 2014, 2024లో ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చి అమరావతి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. 2004, 2009 మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి భారీ సంక్షేమ పథకాలు రాజకీయాన్ని మార్చాయి. దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర హైలైట్ అవుతోంది. సంకీర్ణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్గా చంద్రబాబు వేసిన బాటను మిగతా నేతలు కూడా అనుసరిస్తున్నారు. సమయం, సందర్భం కలిసొచ్చిన ప్రతిసారి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నిసార్లు అవకాశాన్ని సృష్టించుకుని మరీ ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అల్టిమేట్గా ఇంకెంత మాత్రం తెలుగు రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరగదని, జాతీయ రాజకీయాలే తెలుగు ప్రజలను పరిగణలోకి తీసుకోక తప్పదనే అనివార్యతను కల్పించాయి ఇక్కడి పార్టీలు. తెలుగునాట ప్రతి పార్టీకి సొంత అజెండా ఉన్నా వాటిల్లో ఏకసూత్రంగా జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేయాలనే విషయం మాత్రం అంతర్లీనంగా కనిపిస్తోంది. గత శతాబ్దంలో ఢిల్లీలో అస్తిత్వం కోసం పోరాటం చేసిన తెలుగు పార్టీలు ఆ పోరాటం ఫలితంగా కొత్త శతాబ్దిలో హస్తినలో పట్టు సాధించగలిగాయి. గత 25 ఏళ్ల ప్రయాణంలో ఆ పట్టును మరింత పటిష్టం చేసుకుని తెలుగు పార్టీల పాత్ర లేని జాతీయ రాజకీయం కుదరదనే పరిస్థితి తెచ్చారు. పార్లమెంట్లోనూ తెలుగు రాష్ట్రాల ప్రస్తావన క్రమంగా పెరుగుతోంది. దేశంలో కీలక అంశాలపై తెలుగు నేతల అభిప్రాయాలేంటో తెలుసుకోవడానికి జాతీయ మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మొత్తంగా హస్తినలో తెలుగు మాటకు ఎక్కువ మన్నన దక్కుతోంది. ప్రధానమంత్రులు స్వయంగా కొన్ని విషయాల్లో తెలుగు నేతల్ని పనిగట్టుకుని సంప్రదిస్తున్నారు. ఎప్పటికప్పుడు దేశ భవిష్యత్తుకు సంబంధించి కీలక సూచనలు చేయడంలోనూ మనోళ్లు ముందుంటున్నారు. అలా కేవలం ఎంపీల సంఖ్యతోనే కాకుండా ఉదాత్తమైన ఆలోచనలతోనూ కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని రుజువు చేస్తున్నారు.
తెలుగు నేతలు జాతీయ రాజకీయాల్లో చాలా విలక్షణంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతూనే, మరోవైపు దేశ సమగ్రత విషయంలో రాజీలేని వైఖరితో ఇతర రాష్ట్రాలకు నాయకత్వ లక్షణాల విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయానికి, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయానికి ఉండే తేడా ఏంటో మన నేతలు గత 25 ఏళ్లలో చాలా ప్రభావశీలంగా దేశానికి చూపగలిగారు. అలా మన ఓటర్ల లోతైన ఆలోచన సరళిని కూడా ఢిల్లీకి పరిచయం చేశారు. దీంతో ఉత్తరాది మాదిరిగా ఊకదంపుడు ప్రచారం ఇక్కడ నడవదని గ్రహించిన జాతీయ నేతలు కూడా ఇక్కడికొచ్చేసరికి ప్రత్యేక శ్రద్ధతో ప్రచార శైలి మార్చుకుంటున్నారు. ఒకప్పుడు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాలకు రావడమే ఎక్కువ అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు జాతీయ నేతలైన తెలుగు రాష్ట్రాలకు రాక తప్పని స్థితి వచ్చేసింది. అలాంటి అనివార్యతను తెలుగు రాజకీయమే కల్పించింది. అప్పటిదాకా ఎంపీల సంఖ్య చూసుకుని తెలుగు రాష్ట్రాల్ని తక్కువ అంచనా వేసిన జాతీయ నేతలకు ఇక్కడకు తరచుగా వస్తుండడంతో తెలుగు ఓటర్ల ప్రభావం బాగా అర్థమైంది. తెలుగు ఓటర్ల ప్రభావం కూడా ఓ స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఉంటుందనే సంగతి అవగాహనకు వచ్చింది. ఒక్కసారి ఈ రాజకీయ కిటుకు అర్థమయ్యాక తెలుగునాట జాతీయ నేతల పర్యటనలు పెరిగిపోయాయి. కేవలం ఎన్నికల సమయంలో వచ్చే అలవాటు మానుకుని సందర్భం కుదిరిన ప్రతిసారి అవసరమైతే అవకాశం సృష్టించుకుని మరి ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా తెలుగునాట తరచుగా పర్యటిస్తున్నారు. తద్వారా తెలుగు ఓటర్ల ఆదరణ తమపై ఉండాలని కోరుకుంటున్నారు. 25 ఏళ్లలో తెలుగునాట ఏకంగా 4 చెప్పుకోదగ్గ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటిలో 3 పార్టీలు అధికారంలో పాలుపంచుకున్నాయి. మరో పార్టీ జాతీయ పార్టీతో విలీనమైంది. ఒక జాతీయ పార్టీలో కీలక నేత మృతితో ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ అస్తిత్వ పోరాటంలో విజయవంతమైంది. ఇక మరొక ప్రాంతీయ పార్టీ 6 దశాబ్దాల ఆకాంక్షను ఉవ్వెత్తున లేపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. ఈ శతాబ్ది మొదలైన ఏడాదికే తెలుగునాట టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ప్రత్యేక తెలంగాణ నినాదం ఎత్తుకున్న కేసీఆర్ కొత్త పార్టీ పెట్టి కదం తొక్కారు. 6 దశాబ్దాల ఆకాంక్షను మరోసారి తట్టిలేపి భావోద్వేగాలు రగిలించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ సభలు అందరి దృష్టిని ఆకర్షించారు. మఖలో పుట్టి పొబ్బలో పోయే పార్టీగా విమర్శలొచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు. చివరకు తెలుగునాట ఏ పార్టీ అయినా తెలంగాణలో ఓట్లు కావాలంటే తమతో పొత్తు పెట్టుకోక తప్పని స్థితి కల్పించారు. అప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ అప్పట్నుంచి తెలుగు రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకు ముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలుగునాట 10 ఏళ్లు విపక్షంలో ఉన్న తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలతో జోరు చూపించి రైతు అనుకూల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఈ సర్కారు హవా సాగుతుండగానే 2008లో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. తిరుపతిలో అట్టహాసంగా ఆవిర్భవించిన పీఆర్పీ వెనువెంటనే జరిగిన 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగింది. అయితే చిరంజీవి సీఎం అవుతారన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ సీట్లుంటే పీఆర్పీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. దీంతో కొన్నాళ్ల పాటు పీఆర్పీని స్తబ్దత ఆవరించింది. వైఎస్ఆర్ నేతృత్వంలో 2009 ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అయితే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలలకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. కేసీఆర్ నిరాహార దీక్షతో రాష్ట్రం అట్టుడికింది. చివరకు కేంద్రం తెలంగాణ ఇస్తామనే ప్రకటన చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకు పీఆర్పీకి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో 2011లో పీఆర్పీ అధికారికంగా కాంగ్రెస్లో విలీనమైంది. ఆ తర్వాత చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. పీఆర్పీ విలీనానికి కొద్ది నెలల ముందే తెలుగునాట మరో ప్రాంతీయ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ కుమారుడు జగన్ కాంగ్రెస్ వైఖరి మీద అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీ సత్తా చాటింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో పాస్ అయి అపాయింటెడ్ డేట్ వచ్చింది. ఈ సమయంలోనే సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా 2014లో ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిన విభజనను చూచాయిగా ప్రతిబింబిస్తూ ప్రాంతాల వారీగా ఆయా పార్టీల ఆధిపత్యం చూపాయి. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లతో అధికార పగ్గాలు చేపట్టగా విభజిత ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పార్టీలుగా అధికారంలో పాలు పంచుకున్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజకీయం కాస్త మారింది. 2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరింతగా బలం పుంజుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది.
అదే 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 3 ఏళ్లకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పేరు మార్చుకుంది. పేరు మారిన తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్కు ఓటమి ఎదురైంది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో రేవంత్ నేతృత్వంలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఏపీలో 2024లో జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు భాగస్వాములుగా ఏర్పడ్డ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. తద్వారా పార్టీ స్థాపించిన దశాబ్దానికి అధికారంలో పాలు పంచుకోగలిగింది జనసేన. ఓవరాల్గా ఈ 25 ఏళ్లలో తెలుగునాట పుట్టిన ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్, వైసీపీ సొంతగా అధికారం దక్కించుకున్నాయి. జనసేన కూటమి భాగస్వామిగా అధికారంలో పాలు పంచుకుంది. ఒక్క పీఆర్పీ మాత్రమే అధికారం దక్కకుండా కాంగ్రెస్లో విలీనమైంది. కానీ విలీనం తర్వాత అధికార పార్టీలో భాగంగా పరోక్షంగా అధికారం అనుభవించింది. గత 25 ఏళ్ల చరిత్రను చూస్తే మరే రాష్ట్రంలోనూ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పుట్టినా విజయవంతమైన దాఖలాలు కనిపించవు. తద్వారా తమకు రాజకీయ చైతన్యం ఎక్కువని తెలుగు ప్రజలు మరోసారి నిరూపించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగునాట పుట్టిన ప్రతి ప్రాంతీయ పార్టీ తనదైన శైలిలో రాజకీయం చేసింది. ఎప్పటికప్పుడు కొత్త నేతల్ని తయారు చేసింది. అప్పటి వరకు ఎక్కువ అవకాశాలు రాని వర్గాలను అక్కున చేర్చుకుంది. తద్వారా సామాజిక ఉద్యమాలకు, అన్ని వర్గాల ప్రజల డిమాండ్లకు కొత్త ఊపిరి పోసింది. ప్రతి పార్టీ రాష్ట్ర స్థాయిలో రాజకీయం చేస్తూనే జాతీయ స్థాయిలోనూ కీలక అంశాలపై అధ్యయనం చేస్తూ తమ అభిప్రాయాన్ని చాటి చెప్పింది. ఎవరి శక్తి మేర వారు రాజకీయం చేసి మరిన్ని పార్టీలకు స్ఫూర్తినిచ్చారు. అటు ప్రజలు కూడా ప్రతి పార్టీని ఎంతో కొంత ఆదరించి ఎప్పుడూ కొత్త నీటికి అవకాశం ఇస్తామని చాటి చెప్పారు. దేశ రాజకీయాల్లో తెలుగు రాజకీయం వేరయ్యా అని ఇక్కడి పార్టీలు మరోసారి నిరూపించాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 25 ఏళ్లలో రాజకీయ వారసులు కూడా తెరపైకొచ్చారు. ఇక్కడ వారసులు తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే పనిలో ఉంటే వారసురాళ్లు మాత్రం ధిక్కార స్వరం వినిపించారు. ఇక కీలక నేతలు జైలుకెళ్లిన ఘటనలు కూడా చాలానే జరిగాయి. అనూహ్యంగా సీఎం పదవిని దక్కించుకున్న ఒక నేత కథ కూడా ఈ 25 ఏళ్లలో కీలక మలుపుగానే చెప్పాలి. రాజకీయాల్లో 25 ఏళ్లు తక్కువ సమయమేం కాదు. ఈ 25 ఏళ్లలో తరం మారుతుంది. తెలుగు రాజకీయాల్లోనూ అదే జరిగింది. గత 25 ఏళ్లలో ప్రాంతీయ పార్టీల కీలక నేతలు వారసులు, వారసురాళ్లు రంగప్రవేశం చేశారు. తమ రాజకీయ వారసత్వం నిలబెట్టుకున్నారు. మొదటిగా దివంగత సీఎం వైఎస్ వారసుడి రాజకీయ అరంగేట్రం చేసిన జగన్ వైసీపీ ఏర్పాటుతో ఏపీ సీఎం అయ్యి సంక్షేమ పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఆ తర్వాత కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ టీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా తనదైన పనితీరు కనబరిచారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు సింగిల్ మెజారిటీ సాధించడం కేటీఆర్ కెరీర్లో ఓ మైలురాయిగా చెబుతారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు వారసుడిగా తెరపైకొచ్చిన లోకేష్ ఏపీ మంత్రిగా తన మార్కు పనితీరు చూపించారు. మరోవైపు పార్టీ పరంగానూ మెరుగైన పనితీరుతో కార్యకర్తల మెప్పు పొందారు. తెలుగునాట వారసులు తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే వారసురాళ్లు మాత్రం ఝలకిచ్చారనే చెప్పాలి. ఏపీలో వైఎస్ కూతురు షర్మిల, తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత తమ సోదరులపై తిరుగుబాటు చేశారు. షర్మిల వైఎస్ఆర్టీపీ స్థాపించి తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకొని విఫలమయ్యారు. తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ చీఫ్గా సెటిల్ అయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు జగన్ను అడుగడుగునా టార్గెట్ చేశారు. తెలంగాణలో లిక్కర్ కేసులో జైలుకెళ్లిన కవిత బెయిల్పై వచ్చిన దగ్గర నుంచి సొంత పార్టీలో రాజకీయ ఉక్కపోతకు గురయ్యారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడగానే అదును చూసి ధిక్కార స్వరం వినిపించారు. పనిలో పనిగా సోదరుడు కేటీఆర్ను టార్గెట్ చేశారు. ఇలా 2 రాష్ట్రాల్లోనూ ప్రముఖ నేతల వారసురాళ్లు సోదరులపై తిరుగుబావుట ఎగరేయడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించింది. గత 25 ఏళ్లలో తెలుగునాట జరిగిన మరో కీలక పరిణామం జైలుకెళ్లొచ్చిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి సీఎంలు కావడం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 నేతల విషయంలో ఈ సెంటిమెంట్ నిజమైంది. దీంతో మరికొందరు నేతలు కూడా సీఎం కావడం కోసం జైలుకి వెళ్లడానికి సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొదటిగా జగన్ 16 నెలల జైలు జీవితం తర్వాత ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితం తర్వాతే ఎన్నికల్లో గెలిచి తెలంగాణ సీఎం అయ్యారు. వీరి బాటలోని జైలు జీవితం గడిపిన చంద్రబాబు కూడా ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో తెలుగునాట జైలు పవర్ సెంటిమెంట్ బాగా బలపడింది. వరుసగా 3 నేతల విషయంలో ఒకే రకమైన సీక్వెన్స్ నిజం కావడం కాకతాళీయమని చెబుతున్నారు. అలాగని ప్రతి నేత జైలుకెళ్లగానే సీఎం అవుతారనే గ్యారంటీ లేదనే వాదన లేకపోలేదు. జైలుకెళ్లడానికి దారితీసిన పరిస్థితులు, నేతల స్థాయి, ఆ నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వారి చరిష్మా అన్నీ కలగలిస్తేనే అధికారం సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగునాట మరికొన్ని చిన్నా చితకా పార్టీలు గత 25 ఏళ్లలో పురుడు పోసుకున్నాయి. వాటిలోనూ కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, ఇంకొన్ని ఉరికి కోసం పాట్లు పడుతున్నాయి. ఏతావాత ఇవేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో రాజకీయాల్లో తమ ప్రభావం చూపించలేకపోయాయి. ప్రజలు కూడా చెప్పుకోదగ్గ పార్టీలను మాత్రమే ఆదరించి మిగతా వాటికి కర్రుగాల్చి వాతబెట్టడం ద్వారా తమ రాజకీయ పరిణితిని చాటుకున్నారు.
తెలుగు ప్రజల విషయంలో చాన్నాళ్లుగా ఓ రాజకీయ అభిప్రాయం ఉంది. అదేమిటంటే ఎన్నికల్లో ఓటర్ల తీర్పును బట్టి ఏ పార్టీకి భవిష్యత్తు ఉందో ఏ పార్టీకి లేదో ఇట్టే చెప్పేయొచ్చనేది రాజకీయ పండితుల మాట. ఆ మాటను తెలుగు ప్రజలు ఎప్పటికప్పుడు నిజం చేస్తూనే వచ్చారు. రాజకీయంగా ధర్మ సందేహం ఎదురైన ప్రతిసారి ఏ పార్టీకైనా వాటి అధినేతలకైనా ప్రజలే దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఒక్కసారి ఎన్నికల్లో ప్రజా తీర్పును నిజాయితీగా అధ్యయనం చేసిన ఏ పార్టీకైనా తమ తక్షణ కర్తవ్యం బోధపడుతుందనడంలో సందేహం లేదు. కొన్నిసార్లు జాతీయ పార్టీలకు కూడా రాజకీయ మార్గదర్శనం చేసిన చరిత్ర తెలుగు ప్రజలకుంది. కొత్త శతాబ్దంలో తొలి 25 ఏళ్లను తెలుగు రాజకీయం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. తర్వాతి 25 ఏళ్లకు బలమైన పునాదులు వేసుకుంది. మునుపటిలా పట్టు చేజిక్కించుకుని వదిలేసే ధోరణికి స్వస్తి పలికింది. ఒక్కసారి తెలుగు నేతలకు పట్టు చిక్కిందంటే ఇక అంతే అనే పోకడ వచ్చేసింది. మొదట్నుంచి పరిణితి చెందిన తెలుగు రాజకీయం గత 25 ఏళ్లలో ఇంకా పదును తేలింది. గతంలో కేంద్రంలో అనుకూల సర్కారు కోసం చూసేవాళ్లు ఇప్పుడు కేంద్రంలో ఎవరున్నా మన పనులు చేసుకోవడం ఎలా అనే విషయంలో పట్టు సాధించారు. చివరకు ప్రత్యర్థి పార్టీ కేంద్రంలో ఉన్న రాజకీయమే, ప్రభుత్వమే అనే పరిణితి బాగా కనిపిస్తుంది. పనిగట్టుకుని కేంద్రంతో ఢీకొట్టకుండా మన వాదనలు బలంగా వినిపించి జాతీయ నేతలు కాదనలేని స్థితిని కల్పించే లౌక్యం ఎక్కువైంది. ఎవరితో అయినా వాదించొచ్చుగాని తెలుగు నేతల లాజిక్కు సమాధానం చెప్పలేమనే పరిస్థితి కేవలం జాతీయ నేతలకే కాదు, ఢిల్లీలో అధికార యంత్రాంగానికి కూడా కల్పించడంలో కొంతమేర మనోళ్లు కృతకృత్యులయ్యారు. అలాగని కేంద్రం నుంచి మనకు రావాల్సినవన్నీ టంచనుగా వస్తున్నాయని కాదుగాని ఖచ్చితంగా 25 ఏళ్లలో పరిస్థితుల్లో కొంతమేర మార్పు అయితే వచ్చిన మాట నిజం. గతానికి భిన్నంగా తెలుగు ప్రజలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కర్రుగాల్చి వాతబెట్టడంలో ఆరితేరారు. ఎన్నికల్లో ఓడిన వారికి ఎలాగూ ప్రజలు బుద్ధి చెప్పారని తెలిసిపోతోంది. కానీ గెలిచిన వారికి తమదైన ఝలక్ ఇవ్వడం తెలుగు ఓటర్లకు మాత్రమే తెలిసిన విద్య అనడంలో మరో మాటకు తావులేదు. ఏతావాత ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే ఏ క్షణమైన పరిస్థితులు తలకిందులవుతాయని గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చివరకు జాతీయ నేతల సభల్లోనూ జనం స్పందనలో చాలా తేడా వచ్చింది. నేతలు చెప్పే ప్రతి మాటకు చప్పట్లు కొట్టడం మానుకున్న తెలుగు జనం తమకు నిజంగా అవసరమయ్యే పని చేసినప్పుడు మాత్రమే అభినందిస్తున్నారు. దీంతో ఏదోటి చెప్పి జనాన్ని ఉబ్బేయాలనుకునే జాతీయ నేతల పాచికలు ఇక్కడంత తేలికగా పారడం లేదు. అదే సమయంలో జాతీయ నేతల చరిష్మా, మిగతా రాష్ట్రాల వారి బలాన్ని తెలుగు ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. మాకు పని చేయనప్పుడు ఎవరైతే మాకేంటి అనే ధోరణితోనే ఉంటున్నారు. దీంతో తెలుగు ఓటర్ల నాడి పట్టడం కోసం జాతీయ నేతలు ఖచ్చితంగా ఇక్కడి నేతల అవసరం ఏర్పడుతోంది. అలాగని ఇక్కడి నేతలైనా ఎక్స్ట్రాలు చేస్తే సహించేది లేదని తెలుగు ప్రజలు గట్టిగానే చెబుతున్నారు. జాతీయ నేతల సమక్షంలోనే మన నేతలను నిలదీసిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో భాష అర్థం కాకపోయినా ప్రజల భావమేంటో జాతీయ నేతలకు అనుభవంలోకి వస్తోంది. అందుకే గతంలో మాదిరిగా ఉత్తుత్తి ప్రకటనలు కాకుండా ఏదో ఒక నిర్మాణాత్మక పని పెట్టుకునే తెలుగు రాష్ట్రాలకు వచ్చే పోకడ పెరిగింది. గత 25 ఏళ్లలో వచ్చిన ఈ మార్పు తెలుగు రాజకీయం ఎంతో ఓపికతో, పోరాట పటిమతో, అంతకు మించిన రాజకీయ పరిణితి, తెగువతో తెచ్చిందే అనడంలో సందేహం లేదు. ఇలా గత 25 ఏళ్లలో ఓ రకమైన పరిణామక్రమం చూసిన తెలుగు రాజకీయం రాబోయే రోజుల్లో మరింత వేగంగా రూపాంతరం చెందే దిశగా పయనిస్తోంది. ఇకపై రాజకీయ వ్యూహాల్లో కొత్త మార్పులు కూడా వస్తాయనే అంచనాలున్నాయి.